సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఏపీలో వర్షాలపైన ప్రభుత్వం సీరియస్గా చర్యలు మొదలుపెట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. అంతేకాదు వర్షాలకు అధికారులు ఎక్కడికెక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా విజయవాడలో రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. అనేక చోట లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు కూడా దిగ్బంధమయ్యాయి. ఒకసారి విజయవాడలో రెయిన్ పరిస్థితి అక్కడ విజువల్స్ కొన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. విజయవాడలో ఇది చందర్లపాడు అంటే మొత్తం విజయవాడ మాత్రమే కాదు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానదిలో నీరు ఉప్పొంగుతోంది. దీంతో అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. ఇది చందర్లపాడు. ఇది ఇక్కడ ఒకసారి నీకు విజువల్లో చూడండి. ఈ వీడియోలో ఒకసారి ఈ వీడియో నేను మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో చూడండి. భారీ వరదతో అంటే ఇక్కడ ఒక కల్వర్ట్ ఉంది. కల్వర్ట్ నుంచి ఇతను దాటే ప్రయత్నం చేస్తున్నారు. లారీ పెద్ద వెహికల్ కాబట్టి లారీ వెనకాల ముగ్గురు నిల్చొని ఉన్నారు. వీళ్ళు దీన్ని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ ఈ బైక్ వాళ్ళ మాత్రం పోయి నీళ్ళల్లో కొట్టుకుపోయాడు. ఒక్కసారి చూడండి ఈ బైక్ అతను ఎలా డ్రాగ్ అయిపోతున్నాడో. బైక్ చూడండి, వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బైక్ అతను కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఇది ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామం సమీపంలో జరిగింది ఇన్సిడెంట్. ఈ వీడియోని చూస్తుంటే ఒకసారిగా అసలు వర్ష తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా వరదలు ఉన్నప్పుడు ఇటువంటి ఫీట్ చేయడం కొంచెం ఎట్లయినా ప్రమాదకరం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో రెయిన్ బాగా వచ్చి నీళ్లు పెరిగిపోయి కల్వర్ట్ల పైనుంచి నీళ్లు పొంగుతున్నప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడు, అసలు ఇదంతా నీళ్ళు ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది కదా. ఇది చూస్తూ కూడా పాపం అతను దాటే ప్రయత్నం చేశాడు. దీంతో బైక్ నీళ్ళలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి బైక్ చూడండి, అక్కడ వెహికల్ వెళ్ళిపోయింది. లారీకి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కల్వర్ట్లో నీళ్ళు వచ్చినాయి. దాని టైర్లు పెద్దగా ఉంటే కొట్టుకు వెళ్ళిపోయారు. కానీ బైక్ మాత్రం లాగేసింది. ఇది ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో జరిగిన సన్నివేశం. ఇక ఇదే ఎన్టీఆర్ జిల్లా కండలేరు ఏరియాలో, ఇది ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగు చూడండి. కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వాటర్ ఫ్లో చూడండి ఒకసారి ఎలా ఉందో. వాట్ ఈస్ దిస్? మొత్తం వాటర్ ఫ్లో చూడండి ఎలా ఏ స్థాయిలో వరదలు వాగులు వంకలు పొంగు పొలుతున్నాయి. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో. చూడండి ఒకసారి, ఒక రేంజ్లో వాగులు పొంగి పొల్లుతున్నాయి. ఇది కట్టలేరు వాగు. ఇది కృష్ణా జిల్లా రాగాలపురం జజులూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. వర్షాలపైన డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది గవర్నమెంట్. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వాగుల్లో చిక్కుకుపోయారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ముంపు ప్రాంతాలపైన ముందుగానే అలర్ట్ చేస్తుంది. ఏపీలో వర్షాలపైన సీరియస్గా దృష్టి సారించింది. నేను ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. ఈ వీడియో చూడండి. ఈ వీడియో విజయవాడ నగరంలో బస్ స్టాండ్ సమీపంలో వీడియో. ఒకసారి వరద ఉధృతి చూడండి. రోడ్డుపైన వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. వరద నుంచి వెహికల్స్ కదలలేని పరిస్థితి ఏర్పడింది. చూడండి, రోడ్డు పైన లారీలు వచ్చేసి ఆగిపోయినాయి పూర్తిగా. బస్టాండ్కి సమీపంలో ఒక ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి ఇది కనిపిస్తుంది. ఇది విజయవాడలోని బస్టాండ్ సమీపంలో సీన్. మొత్తానికి విజయవాడ నగరం ప్రస్తుతానికి నీట మునిగినట్టుగా కనిపిస్తుంది. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతానికి నీళ్ళలో ఉన్నాయి. సున్నప్రాయ బట్టి దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక వ్యక్తి మరణించారు. 2 వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా విజయవాడ మాత్రం ప్రస్తుతానికి కృష్ణా జిల్లాకి రాజధానిగా ఉన్న విజయవాడ మాత్రం భయంకరమైన వర్షంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయవాడలో గవర్నమెంట్ చర్యలు మొదలుపెట్టింది. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఒక వీడియో చూపిస్తాను మీకు నేను. ఒకసారి సీన్ చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో సీన్ చూడండి. ఈయన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వీడియో చూడండి. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి నడుముల్లోతు నీళ్ళు వచ్చి పడ్డాయి. ఇటువంటి సిచ్యువేషన్ లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఒక్కసారిగా ఊహించని విధంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా
వర్షం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్షం పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళడం బెటర్. అట్లాగే వర్షం పడుతున్న ఈ సమయంలో ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి మంత్రి లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండడం బెటర్. ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు ఒకసారి చూద్దాం. ఏపీలో మొత్తం కర్నూలు జిల్లాలో లైట్ రెయిన్ ఎక్కడ ఉందంటే అనంతపురం, కర్నూలులో కొంత భాగం. ఒకసారి చూద్దాం. ఇది కర్నూలు. ఒక మ్యాప్ బయట వైరల్ అవుతుంది. ఆ మ్యాపే మీకు చూపిస్తున్నాను నేను. కర్నూలులో కొంత భాగంలో భారీ వర్షాలు, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుంది కర్నూలులో. మిగతా ప్రాంతం కొంచెం లైట్ రెయిన్లు ఇక్కడ నమోదు. అనంతపురంలో కొంచెం లైట్గా ఉంది. సత్యసాయి జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ సత్యసాయి జిల్లా కొన్ని చోట్ల లైట్ రెయిన్స్ కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో కూడా లైట్ రెయిన్స్ కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలో కూడా నంద్యాల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల ఈ ఏరియాలో కాస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇకపోతే ఇటు వస్తే ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లా, ఏలూరు, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి. ఈ రెడ్ కలర్ ఉన్నదంతా హెవీ రెయిన్స్ కురుస్తున్న ప్రాంతం, అంటే లైట్ రెడ్ ఉన్న చోట. ఇక అతి భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి సమీపంలో, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి సమీపంలో కొంచెం అతి భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్ అలర్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో మనం ఇక్కడ చూడొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంత ప్రాంతం మోస్తరు వర్షాలున్నాయి. అనకాపల్లి, విశాఖపట్నంలో ఎడతెరిపి లేని వర్షం కనిపిస్తుంది. ఉదయం నుంచి భారీ ఎత్తున వర్షాలు పడుతున్నట్టుగా మనకు రిపోర్ట్ అందుతుంది. ఇకపోతే విజయనగరంలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కనిపిస్తాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రస్తుతం వర్షం గుప్పెట్లో ఉంది. ఏపీలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. లైట్ రెయిన్స్ అంటే మామూలు సాధారణ వర్షం కొన్ని చోట్ల రాయలసీమ ప్రాంతాల్లో కొంత సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ కోస్తా జిల్లాలో మాత్రం భారీ ఎత్తున వర్షపాతం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, కాకినాడలో కొంత వర్ష బీభత్సం అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండటం బెటర్ అని వాతావరణ శాఖ సూచిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాల పట్ల ఈ 3 రోజులు, మరో 3 రోజుల పాటు, అంటే ఇవాళ శనివారం, ఆది, సోమ, మంగళవారం వరకు కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అటు ప్రభుత్వం, వాతావరణ శాఖ సూచిస్తుంది. వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. వర్షాలపైన అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.